గంగిరెద్దుల గలం, హరికథల హరితాళం, భోగిమంటల వెచ్చదనంతో ఇంటిని పసందుగా తీర్చిదిద్దే ముగ్గులు, గాలిని అలలించే గాలిపటాలు, కుటుంబంతో సంతోషంగా గడిపే క్షణాలు. సంక్రాంతి పండుగ ఆహ్లాదాన్ని ప్రసాదించే ప్రత్యేక కార్యక్రమం. మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం అండి. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు సంక్రాంతి అనగానే 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఫస్ట్ భోగిలో పాతదాన్ని తగలబెట్టి కొత్తదాన్ని స్వీకరించడం వెనుక ఆధ్యాత్మికత ఏమిటంటారు? ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకునేటువంటి జాతి భారత జాతి. 1, 2 ఇక్కడ మనం పాతదాన్ని అని కాదు, మనకున్నటువంటి పీడ అంటే నష్టం, కష్టం, ఇలాంటివన్నీ పోవాలి. అది మనకు భౌతికంగా కనిపించేటువంటి కష్టం అంటే ఏదో ఈ పాతగా అయిపోయింది కాబట్టి కొత్తది కొనుక్కోవాలి కాబట్టి వేస్తున్నామా, లేదు పాతదనపు ఆలోచనలు పోయి కొత్తదనం రావాలనా, లేదు అంటే మానసికంగా కూడా అంత నూతనత్వం రావాలన్నదా అన్నది మన ఆలోచన. ఎట్లా అంటే భోగి మంటలలో ఏదైతే పనికి రాదు అది వేస్తూ ఉంటాం. మనకు ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు, ఏదైనా బాగా పాతదైనటువంటి వస్తువు ఇంట్లో పెట్టుకుని కొంతకాలం అలాగే ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అని మనకు పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట. ఏదైనా సరే దానివల్ల ఉండేటువంటి చెడు ఎక్కువ అవుతుంది. ఆ చెడు మనకు ఉండకుండా ఉండాలి అంటే వాటన్నింటినీ తీసి మళ్ళీ మనం చేయాలి. వాటిని కూడా ఒక ఉపయోగకరమైన దాంట్లో వేయాలి అంటే భోగిలో తప్పనిసరిగా భోగి పండుగ రోజు భోగి పంటలు వేయాలి. ఎందుకు అంటే అప్పుడప్పుడే ఆ చలికాలంలో వస్తూ ఉన్నటువంటి కొత్త రకమైనటువంటి చిన్న చిన్న క్రిమికీటకాదులు, వాటి వల్ల వచ్చేటువంటి ఏ రకమైన అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే భోగి మంటలు వేయాలి. 1 భోగి మంటలు వేయాలంటే కర్రలు కావాలి కదా, ఇవన్నీ వేస్తాం. ఈ భోగి మంటల్లో నీళ్లు కాచుకోవడం, ఈ నీళ్లు కాచినటువంటివి అందరం అంటే ఇక్కడ సమరసత అనేటువంటి ఒక భావం ఉంటుంది. అంతేకాదు తొలి పొద్దులోనే అంటే పొద్దున ఇంకా సూర్యుడు రాకముందు వేసేటువంటి భోగి మంటల్లో వ్యవసాయ కుటుంబాలైనటువంటి మనకు వ్యవసాయ దేశంలో బాగా పంటలు పండి ఉన్నప్పుడు, కుప్పలన్నీ కూడా ఇంకా కళ్ళాల్లో ఉన్నప్పుడు అంటే వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నప్పుడు వాటికి ఓ రకమైన కాపల, ఏ రకమైనటువంటి దొంగలు వాళ్ళు రాకుండా ఉండడానికి. అందుకే పొద్దునే వేసేవాళ్ళు ఈ భోగి మంటలు. ఈ భోగి మంటలు అన్ని రకాల ఉపయోగాలు అంటే ఇంతే కాదు, ఎవరైతే ఎక్కడైతే ఆ కుప్పలు దగ్గర వాటి దగ్గర పడుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది. ఇవన్నిటికి కూడా ఏంటి మనకి ఏమేయాలి, మంట వేయాలి. పనికిరానటువంటి చెత్త చెదారం ఏవైతే ఉన్నాయో, కట్టె, ఇరిగినటువంటి కుర్చీ, లేకపోతే మన ఇంట్లో ఉన్న చాట ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ తీసివేస్తే ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో రాదు, అంటే పీడ పోతుంది. పీడలు ఏవి లేకుండా శుభకరంగా ఉండాలి. అందువల్ల ఈ పాతవన్నీ వేస్తారమ్మా. అమ్మ, ఇప్పుడు మకర సంక్రాంతి అంటే సూర్యుడి పండగలాగా సూర్యుడిని బాగా ఎక్కువ పూజిస్తారు. సో అలా పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఏమిటంటారు? అమ్మా, మన పండగలన్నీ కూడా చాంద్రమాన ప్రకారంగా జరుగుతాయి. అంటే చంద్రుడిని బట్టి మనం నెల నిర్ణయించుకుంటాం. ఒక్క ఈ పండగ మాత్రమే సౌరమాన ప్రకారంగా జరుగుతుంది. అంటే మనకు సూర్యుడిని బట్టి ఈ పండగ వస్తుంది. సూర్యుడు ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నటువంటి వాడు ఏదైతే ధనుసు రాశి నుండి, ధనుర్మాసం అని చెప్తాం కదా, అది ధనుసు రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడి యొక్క చలనం ఏదైతే ఉందో ఆయన ఆ రాశి నుండి మకర రాశిలోకి రావడమే మకర సంక్రాంతి. సంక్రాంతి అంటే కొత్త క్రాంతి, సమ్యక్ క్రాంతి, కేంద్రీకృతమైనటువంటి క్రాంతి, లేకపోతే సూర్యుడి యొక్క గమనం, చలనం అని అంటుంటారు. ఇలా జరుగుతుంటాయి. ఇది ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే మనకి సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి నుండి ఒక రాశికి వెళ్తూ ఉంటాడు. దాని ప్రకారంగానే జ్యోతిష్యంలో మనం చెప్తూ ఉంటాం. అలా ఒక రాశి నుండి ఒక రాశికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన మామూలుగా ఈ మకర రాశిలోకి వచ్చాడు అంటే మనకు ఉత్తరాయణం ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సూర్యుడి గతి ఏదైతే ఉందో, నడక ఏదైతే ఉందో, మార్గం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు దక్షిణం వైపు వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఉత్తరం వైపు వెళ్తుంది. అందుకని ఉత్తరాయణము అంటారు. ఏదైనా ప్రత్యేకత అంటే ఉత్తరాయణం అంటేనే దేవతల కాలం, దేవతలకి పగలు రోజు కాబట్టి పూజలు పునస్కారాలు అంటే కొంచెం అంతా కూడా మంచి జరిగేవి, శుభకార్యాలు జరిగేటువంటి కార్యక్రమం జరిగేటువంటి రోజులు అలా ప్రారంభమైంది. కాబట్టి ఇది సూర్యుడి యొక్క గమనం మీద ఆధారపడినటువంటి పండగ మకర సంక్రాంతి పండగ. నాన్న
ఓకే అమ్మ, అలాగే పండగ రోజు వాకిట్లో ముగ్గులు పెట్టేసి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. సో అలా గొబ్బెమ్మలని పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఏమిటంటారు? గొబ్బి అంటే మనకు రెండు రకాలుగా చెప్తాం, గోపికలు అని చెప్తాం. మనం పెట్టేటప్పుడు చూడండి, చిన్న చిన్నగా చుట్టూ పెట్టి మధ్యలో ఒక పెద్ద గొబ్బిని పెడుతూ ఉంటాం. పెద్ద గోపి గోపాలకృష్ణుడు, చుట్టూ ఉన్నటువంటివి గోపికలు అనమాట. అంటే ఈ వీళ్ళంతా జీవాత్మ, ఈయన పరమాత్మ చుట్టూ ఉన్నటువంటి జీవాత్మల తత్వం చెప్పడం అనేటువంటిది గొబ్బిళ్ళు. సరే, దీని వెనకాతల మనకి ఏ పండుగ అయినా రకరకాలైనటువంటివి ఉంటాయి. ఒక ఆధ్యాత్మికత ఉంటుంది, ఒక ఆరోగ్యతత్వము ఉంటుంది, సామాజిక సమరసత ఉంటుంది. ఇందులో ఆరోగ్యతత్వం ఏంటంటే, ఈ నెల రోజులు చక్కగా ధనుర్మాసం వచ్చిన దగ్గర నుండి కూడా నెల రోజులు చక్కగా గోశాలకు వెళ్ళి గోమయం తెచ్చుకొని పెట్టడం వల్ల బోల్డంత ఆరోగ్యం. ఇది చెప్పవచ్చేది. మనం పెడుతున్నాం, చక్కగా రంగవల్లులు వేయడం అంటే, ఇది పెట్టాలి అంటే ముందుగా ఊడవాలి, చక్కగా చల్లాలి, రంగవల్లులు పెట్టాలి. అంటే చక్కగా నేను ఏదో జిమ్కి వెళ్ళేలాగా కాకుండా మన పూర్వీకులు గంట సేపు వంగి చక్కగా పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. అందులో కూడా గీతల ముగ్గులు వేశారు. దీనికి ఒక నైపుణ్యత కావాలి, అంటే ఏకాగ్రత పెరుగుతుంది, ఒక కళాత్మకత సిద్ధిస్తుంది. వీటితో పాటు ఇవన్నీ చేస్తే కానీ మనం గొబ్బిళ్ళు పెట్టాం. ఆ తర్వాత ఆడుకుంటారు కదా, గొబ్బిళ్ళు కూడా కొన్ని అంటే తెలంగాణలో అంతగా కనపడకపోయినా ఆంధ్ర ప్రాంతంలో గొబ్బిళ్ళు చక్కగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ బతుకమ్మ ఆడినట్టుగా అక్కడ గొబ్బిళ్ళు ఆడుతూ ఉంటారు, గొబ్బిళ్ళు అంటూ. సో ఇక్కడ ఏంటి, ఒక ఆట, అక్కడ కళాత్మకత ఉంది, ముగ్గు వేసిన దగ్గర నుండి ఆడే వరకు ఉంది. ఇంతేనా అంటే జీవాత్మకి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం, ఒక కృష్ణుడికి గోపికలు ఉండేటువంటి తత్వం, ఇవన్నీ అర్థమవుతాయి. ఇంతేనా అంటే ఇది కాదు, దీంతో అయిపోలేదు. ఆ తర్వాత ఈ పెట్టినటువంటి గొబ్బిళ్ళనన్నీ తీసి పక్కన పెట్టి ఎండబెడతారు. ఎండిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే, రాబోయే రథసప్తమి అయ్యా నువ్వు ఈ మాసంలోకి వస్తేనే, అంటే సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మకర రాశిలోకి వస్తేనే మకర సంక్రాంతి వచ్చింది అది కదా, అలా వచ్చినటువంటి ఆయన నీ పుట్టినరోజు త్వరలో ఉందటయ్యా, మనం చేస్తాం కదా ఆ సూర్యుడికి, అందుకని రథసప్తమి రోజు నీకు పాయసాన్ని వండాలంటే ఈ పిడికలు నువ్వు ఉపయోగిస్తాము అంటారనమాట. అంటే పండుగలో చూడండి ఎన్ని రకాలైనటువంటి కలిస్తే ఒక పండుగ అవుతుంది. మనం ఏదో ముగ్గేసారులే అంటుంటాం, కానీ ఇంకా కొంతమంది మీరు పిల్లలు ఎప్పుడైనా వింటే కాస్త వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అరే ముగ్గులోకి దింపారా అని విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ అంటుంటారు. ఎందుకో తెలుసా, ఏ పరమాత్మ కూడా మనం ఆవాహన చేయాలి అంటే ముగ్గు వేయకుండా మనం ఏ పూజ చేయనివ్వండి, ముందుగా అక్కడంతా మండప శుద్ధి చేసి ఒక పద్మము వేస్తాం కదా, అలా ముగ్గు వేయాలన్నమాట. ముగ్గు లేకపోతే పరమాత్మ కూడా రాడు. కాబట్టి ఆ పరమాత్మ ఈ ఆలోకం నుండి ఈ లోకంలోకి పిలిచామంటే ఊరికే వస్తాడా, నీ భక్తి ఎంతున్నా నువ్వు ఆయనకి కావాల్సినటువంటి అన్నీ చేయాలి కదా, అందుకని ముగ్గు వేస్తాం. ఇక ముగ్గు వేసాము అంటే ఇప్పుడంటే ఏదో మనము ఆ రోజు పండగ కదా అని కాసేపు గూగుల్లో పెట్టుకొని వేసే ముగ్గులు కాదు. మన పూర్వీకులు గొప్పనైనటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎట్లా అంటే ఒక్కొక్క రోజు ముగ్గు వేస్తుంటే ఈరోజు ఏం తిథి, ఏం వారం, ఏం నక్షత్రం అని చెప్పగలిగే వాళ్ళట ముగ్గుని చూసి. అంటే ఎంత గొప్ప శాస్త్రవేత్తలమ్మా మన వాళ్ళు. అలా ముగ్గుకు అంత గొప్పతనం ఉండేది. అలా ముగ్గులు అలా వేయడమే కాదు, ఇంకా ఇప్పట్లాగా మ్యారేజ్ బ్యూరోలు అంతగా ఉండేవి కాదట అప్పుడు. ఏ ఇంటి ముందైనా చక్కనైనటువంటి ముగ్గు ఉందంటే ఈ ఇంట్లో చక్కగా పనిమంతురాలైన అమ్మాయి ఉంది, మన ఇంటికి అడగొచ్చు అని అనుకునేవాళ్ళట. అంటే ఆ రోజులలో గుణ ప్రాధాన్యత కానీ రూప ప్రాధాన్యత కాదు కదా, చక్కగా ఇల్లును ఇంటిని సర్దుకునేటువంటి అమ్మాయి ఉంటే చాలు నా ఇంటి కోడలుగా అనుకునేవాళ్ళు కదా. అలాగే అమ్మా నాన్న చెప్పిన మాట పిల్లలు వినేవాళ్ళు కాబట్టి అలా వెతికేవాళ్ళు. అంటే ఒక్క ముగ్గు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. దీంట్లో కూడా అంతేనా అంటే తులసికోట దగ్గర వేసే ముగ్గు ఒకలాగా, ఇంటి ముందు వేసే ముగ్గు ఒకలాగా. ఎందుకంటే పూర్వపు రోజులలో పల్లె వాతావరణం ఉన్నప్పుడు పురుగు బుట్ర లోపలికి రాకుండా ఉండాలి అంటే ఆ సున్నంతో కలిపిన ముగ్గులు వేసినప్పుడు ఆ ఘాటుకి గడప దాటి లోపలికి రావు. 1, 2 కొన్ని ముగ్గులు కడపల దగ్గర వాటి దగ్గర పిండితో వేసేవాళ్ళం, బియ్యం పిండితో వేస్తే అదేంటంటే చీమలు అలాంటి వారికి ఆహారం. అంటే ఒకవైపు భూతదయ ఉంది, ఒకవైపు మనల్ని కష్టం కలిగించేటువంటి క్రిములు ఏవి మనకు లోపలికి రాకుండా ఉండే ఆరోగ్య సూత్రం ఉంది, ఒకవైపు చక్కగా నీ కళాత్మకత తెలుస్తుంది, ఒకవైపు శుభ్రత ఉంది. అన్నిటికీ మించి సూర్యుడి పండగ చేస్తున్నాం కదా, ఆ సూర్యుడి యొక్క తొలి కిరణం ఈ భూమి మీద తాకకముందు, ఆయన తొలి పాదం ఈ భూమి మీదకి రాకముందు ఈ భూమిని అంతా శుభ్రంగా చేసి ఉన్నాం. ఎందుకు? ధనుర్మాసం అన్నాం. మాసాన మార్గశీర్షం అన్నట్టుగానే ధనుర్మాసంలో ఎవరికి ఈ విశిష్టత అంటే గోధుమ మనకేం చెప్పింది, గోదాదేవి
ప్రతినిత్యం కృష్ణుడిని తలిచింది. అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మరి కృష్ణుడికి ఇష్టమైనటువంటిది ఆ భగవంతుడు రావాలంటే ఆ విష్ణుమూర్తే కదా కృష్ణుడు అంటే. విష్ణుమూర్తి రెండో ఇల్లాలు ఎవరు? భూమాత కదా. ఆమెను అలంకరిస్తే ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. కాబట్టి అలా ఆ ఇష్టాలన్నీ కలిపి, దైవతత్వం అన్నీ కలిపి, పురాణ ఇతిహాసాల్లో ఉన్న అనేక కథలు పిల్లలకి తెలియడం కోసం, ఒక ఆధ్యాత్మిక తత్వం తెలియడం కోసం, ఒక ఆరోగ్యము, శుభ్రత ఇవన్నీ ఉండడం కోసం వేసేటువంటిది ముగ్గు తల్లి. అందుకని ముగ్గేసి గుబ్బిలు పెట్టాలి పండగంటే. సరే అమ్మా, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సంక్రాంతి పండుగ రోజున ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిదంటారు? ఎలాంటివి ఏం లేదు నాన్న. మనది వ్యవసాయక దేశం, మనకు బాగా పంట వచ్చేటువంటి కాలం. అందుకే రైతుల పండుగ చేశారు. ఇది రైతుల పండుగ. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. చక్కగా ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది. పౌష్యలక్ష్మి తర్వాత ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు ఈ మన ఇంట్లో పడినప్పుడు, ఇప్పుడంటే మీకు అందరికీ తెలియకపోవచ్చు, మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ప్రతి గుమ్మం ముందు కూడా చక్కగా ఈ పండిన ధాన్యం అంతా బస్తాలు ఇలా పెట్టేవాళ్ళు. పెడితే ఒక గంగిరెద్దుల వాడు వచ్చేవాడు, ఒక బుడుబుక్కల వాడు వచ్చేవాడు, ఒక మాలదాసరి వచ్చేవాడు, ఒక హరిదాసు వచ్చేవాడు, హరిలో రంగా హరి అనుకుంటూ. వీళ్ళందరికీ వచ్చినప్పుడు పిల్లలకి అదే పని అనమాట. చేతులతో చక్కగా వాళ్ళకి ఈ ధాన్యాన్ని చేయడం. అంటే ఏ దానం చేయాలి అంటే ఇక్కడ ధాన్యము మనకి ఏదైతే పండిందో ఆ పంటని నేను ఒక్కడనే తిని చిన్న బొజ్జ శ్రీరామరక్ష అని నేను ఉండడం కాదు, నాతో పాటు సమాజంలో ఇప్పుడు హరిలో రంగా హరి అంటూ ఆయన ఏం చేస్తున్నాడు? ఒక భగవత్ నామాన్ని పూర్తిగా వీధిన అందరికీ చేస్తున్నాడు. మనకు ఆ సమయం లేదు. మనం ఏదో పంట పండించుకోవడానికి, ఇంటి పనులు చేసుకోవడానికి మనకు సమయం ఉంది. కానీ ఈ సమయంలో ఆ విష్ణునామం, ఆ రంగనాయకుడి నామం వీధిన వినబడాలి అంటే ఆయన ఉండాలి. ఆయన కూడా బాగుండాలి కదా మరి. అందుకని అలా ఈ రకమైనటువంటి దానాలు ఉండేది. ఇది కాకుండా ఇంకేమైనా దానాలు ఉన్నాయంటే పండుగ రోజు ప్రత్యేకించి ఇది పెద్దల పండుగ అని కూడా అంటుంటారమ్మా. మనకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంట్లో ఇప్పటికే పరలోక గతులైనటువంటి తల్లిదండ్రులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, ఇలా ఎవరైనా సరే పితృదేవతలు అని మనం చెప్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటే వారి పేరు చెప్పి, చాలా ఇళ్లలో ఏంటంటే వారి పేరు చెప్పి వారికి వడ్డించింది వేరే వాళ్ళని పిలిచి భోక్తలుగా వాళ్ళకి భోజనం పెట్టడం ఒకటి. లేదు కొన్నిసార్లు ఏంటంటే బ్రాహ్మణులు పిలిచి స్వయం పాకం ఇవ్వడం రెండవది. మూడవది వస్త్రదానం చేస్తూ ఉంటారు. అంటే మా అత్తయ్య మొన్నే చనిపోయింది, అత్తయ్య పేరు చెప్పి చీర పెడుతున్నారు అని ఆ వయసు నావుడిని పిలిచి పెడుతుంటారు. ఇలాగా 3 రకాలుగా వస్త్రదానం పెట్టవచ్చు. ఆహారం వండినటువంటి వండుకోవడానికి వీలుగున్న స్వయం పాకము ఇవ్వచ్చు, లేదా ధాన్యము వచ్చిన వాళ్ళకి ఇవ్వడం. ఇలా 3 రకాల దానాలు మనకు కనిపిస్తాయి తల్లి. సరే అమ్మా, ఇంకోటి ఏంటంటే కనుమ రోజున ఎక్కువ గోమాతలకి పూజిస్తుంటారు. అలా పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత ఏమిటంటారు? కనుమ రోజు గోమాతకి పూజించడం, గో సంతతిని పూజించడం. మనం పదే ఓ మాట చెప్పుకుంటున్నాం ఈ పండుగ అనగానే. ఇది సంక్రాంతి అంటే రైతుల పండుగ, వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయం చేసేవాడికి ఏం కావాలమ్మా? ఎద్దు నాగలి కావాలి, అంతే కదా. అది లేకుండా వ్యవసాయము అంటే ఇప్పుడంటే కాలం మారింది, ట్రాక్టర్లు వచ్చాయి. ట్రాక్టర్ల మూలంగా భూమిలోని సారము తగ్గింది, మన రోగాలు పెరిగాయి. కానీ ఓనాటి కాలంలో మన 90 ఏళ్ల ముసలమ్మ కూడా సూదిలో దారం ఎక్కించింది, చక్కగా నడిచింది. అంటే కారణం ఏంటి? మనం పండించిన పంట విధానం. ఆ పండించినటువంటి పంటలో ఆ రోజు చక్కగా వ్యవసాయదారుడు నాగలి పట్టుకొని ఆ ఎద్దుల సహాయంతో చేయడం వల్ల, గోమాత సంతతి వల్ల గోమయం, గోమూత్రం అంతా కూడా ఆ క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఉండేది. కాబట్టి వాళ్ళు చక్కటి ఆరోగ్యం కలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అందున దేశవాళి గోమాత సంతతి ఉన్నట్టయితే ఊపిరం ఉంటుంది దేశవాళి గోవుకి. ఆ ఊపిరం వల్ల సూర్యనాడి నుండి వచ్చేటువంటి శక్తి అంతా కూడా గిట్టల ద్వారా అమృతత్వం దొరుకుతుంది. ఆ అమృతత్వం కింద పడుతుంది కాబట్టి వీళ్ళంతా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యపరమైనటువంటి ఆహారం తీసుకునేవాళ్ళు. మరి నేను ఒక్కదాన్నే కష్టపడట్లేదు, రైతు ఒక్కడే కష్టపడట్లేదు. రైతు కష్టపడాలంటే ఆయనకి ఎప్పుడు సహకరించేటువంటి గోసంతతి కావాలి కదా. ఎద్దులు అన్నీ ఉంటేనే కదా, ఆ పశు సంతతి ఉంటేనే నాగలైనా ఇంకేదైనా సరే ఆఖరికి పండిన ధాన్యం వేరే వ్యవసాయ క్షేత్రం నుండి బయటకు తీసుకువెళ్ళి అమ్ముకోవాలంటే కూడా ఎద్దులే కావాలి. వాటి సాయం లేకుండా చేయలేం కదా. అలాంటిది కృతజ్ఞత కలిగినటువంటి ఒక మనిషిగా, ఒక రైతుగా ఇన్ని రోజులు ఈ 3 కాలాలు నేను కష్టపడి నేను పంట చేస్తూ ఉంటే నా కోసమే కాకుండా నా కోసం ఆ ఎద్దన్నలు అంటే ఆ గోమాత సంతతి అంతా కూడా నా కోసం కష్టపడింది కదా. అందుకని ఆ కష్టపడినటువంటి గో సంతానానికి ఒక ధన్యవాదాలు చెప్పే పండగ. త్యాగమూర్తుల్లాగా వాళ్ళు మన కోసం, వాళ్ళేమీ ఆశించింది ఏదో అక్కడ దొరికిన పచ్చగడ్డి తింటుంటాయి అంతే, కానీ మన కోసం ఎంత కష్టపడుతుంటాయి. వాళ్ళకి
ఒక కృతజ్ఞత తెలిపేటువంటి పండగ కనుమ పండగ. అందుకని కనుమ పండగ రోజు ఏం చేస్తాం, చక్కగా పశువుల శాలలన్నీ కడుగుతాము, గోమాతని కడుగుతాము, గోమాత ఆ కొమ్ముల్ని చక్కగా అలంకరిస్తాం, గోగుట్టల్ని అలంకరిస్తాం, మెడలో గంటలు వేస్తాము, చక్కగా మనకు తోచినన్ని విధాలుగా మనం మన ఆనందంగా చేస్తాము. కొన్ని చోట్లకు ఎద్దులకి పోటీలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఆట విడుపుతనం, అక్కడ పూజ చేయడం, వాటికి కాస్త వండింది పెట్టడం, ఇవన్నీ చేస్తారనమాట. అంటే అమ్మ నా కోసం ఇంత కష్టపడ్డావు కదా, నీకు ఒక్కరోజు ఆట విడుపుగా నీకు సెలవిస్తున్నాము, అలాగే నిన్ను ప్రార్థిస్తున్నాను, నేను పూజిస్తున్నాము అని చెప్పేటువంటి ఒక కృతజ్ఞతాభావం కలిగినటువంటి పండగ కనుమ పండగ తల్లి. అమ్మ ఇప్పుడు పండగ రోజున ఏ దేవతని ఎక్కువగా ఆరాధిస్తారంటారు? ఈ పండగ ఏం పండగ? ధాన్యం పండగ. ధాన్యలక్ష్మి మన ఇంటికి వస్తుంది కదా. ఎవరైనా సరే నీకు ఏ దేవి ఇష్టము అంటే లక్ష్మీదేవి ఇష్టం అంటాం. ఎందుకంటే మనకి ఏది ఉన్నా సరే, ఏది ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి వస్తుందంటే చూడండి, నేను యూట్యూబ్లో కూడా చూస్తుంటాను అప్పుడప్పుడు. మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే అనగానే తెల్లారికల్లా 1,00,000 లైకులు ఇంకేవో ఉంటాయి. ఎందుకంటే అందరికీ లక్ష్మీదేవి రావాలని ఉంటుంది. కానీ కిందకి వెళితే అర్థమవుతుంది, లక్ష్మీదేవి రావాలి అంటే నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీ మనసు శుభ్రంగా ఉండాలి, నీకు అన్ని స్వచ్ఛమైన గుణాలు ఉండాలి అనే తర్వాత సంగతి. ముందైతే ఎలా వస్తుందో, ఈజీ వే ఏమన్నా ఉందా, షార్ట్ కట్ అనుకుని వెతుకుతూ ఉండడం అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే మరి సంక్రాంతిలో ఏ దేవతల్ని పూజిస్తారు అంటే అమ్మ, ఇది పెద్ద పండగ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ పాడి పంటలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ పాడి పంటలు వచ్చేటువంటిది ఇటు గోమాత. అందుకే మనం కనుమ రోజు కూడా ఏం చేస్తాం, గోమాతను పూజించడం, గోమాతను ఇది చేయడం, అదే కదా. అంటే సర్వదేవతలకు నిలయమైనటువంటి గోమాతను ఒకవైపు పూజ చేసాం. ఇక రెండవది, ఇంట్లో ఏం చేస్తున్నాము అంటే, ఏ పండగ చేసినా ఏం చేసినా కులదేవత అని ఒకరు ఉంటారమ్మ. ఎవరికి మట్టుకు వాళ్ళకే ఉంటారు. కులదేవత, ఇష్టదేవత, ఈ రెండు ప్రత్యేకమైనటువంటి పూజలు పొందేటువంటివి. వాటితో పాటు ఇక్కడ లక్ష్మీదేవి యొక్క ఓ రూపమైనటువంటి ధాన్యలక్ష్మిని మనం పూజించడం అనేది సంక్రాంతిలో కనిపిస్తుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో బాగా చూస్తామమ్మ, సంక్రాంతి రోజు ఏది చేసినా, పరమాన్నం వండిన ఏది చేసినా కూడా ఆ కొత్త బియ్యం, నిన్న మొన్న పండినటువంటి కొత్త వాటిని అన్నింటినీ కూడా పూజ చేయడము, ఆ వాటిని అంటే ఇప్పుడు రోట్లో పోసి దంచి పరమాన్నం వండాలనుకో, ముందుగా రోళ్ళు తేవడం, దాన్ని కడగడం, దానికి సున్నం పెట్టడం, బొట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తాం. చేసిన తర్వాత దంచడం, వాటికి కంకణం కట్టడం, మంగళతోరణం కట్టడము, ఇవన్నీ చేసి ఏంటంటే ఇవన్నీ మనకు ఆ ధాన్యలక్ష్మి, నాకెందుకు నా కడుపు నింపడం కోసం వచ్చినటువంటి ధాన్యలక్ష్మి కదా. అమ్మ సుభిక్షంగా ఎప్పుడు మా ఇంటికి ఇలాగే రావాలి తల్లి, నాతో పాటు నలుగురి ఆకలి తీర్చాలి తల్లి అనేటువంటి భావన కలిగినటువంటి పండుగ అమ్మ ఇది. అమ్మ మీరు అంటున్నారు ఇప్పుడు రైతు పండగ మకర సంక్రాంతి అనేది, ఎందుకు రైతులకే అంత ప్రాముఖ్యత అంటారు? అమ్మా ఈరోజు అందరికీ చిన్న చూపు అయినటువంటి వాడు రైతు లేకపోతే ఏదీ లేదు. అన్నం పెట్టేవాడు అన్నదాతనన్న. మనం ఈరోజు ఎన్ని చేసినా ట్యాబ్లెట్లు మింగి బతకలేము, అన్నం లేకుండా ఎవరు బతకలేరు. కాబట్టి ఎంత టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళినా సరే మనకు మాట ఉంటుందమ్మా, ఎప్పుడు కూడా మూలాలను మర్చిపోకుండా ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు, కానీ మూలాలకు దూరంగా వెళితే కొమ్మలు విరిగినట్టుగా విరిగిపోతుంది. అలాగే ధర్మంలో మనం అదే ఉంటాం. అందుకని రైతు ఎందుకు అంటే అమ్మా, రైతు లేకపోతే మనం ఎవరం కూడా ఉండడానికి లేదు. రైతు మట్టిని నమ్ముకొని ఉంటాడమ్మా, మట్టి వాసన తెలిసినటువంటి వాడమ్మా. ఏ దేశం ఏగినా ఎందుకు ఆలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటే, ఆ భూమి ఏ భూమి, ఆ మట్టి. అంటే ఆ మట్టి వాసన తెలిసినవాడు రైతమ్మ. దాంట్లో ఉన్న జీవసత్వాలన్నీ రైతుకు మాత్రమే తెలుస్తుంది. అందుకని రైతుల పండగ అని చెప్తాం. అందుకే అమ్మ గొడ్డు గోదా బాగుంటే చాలు అంటాం. రైతుకు తెలిస్తే ఉంటుంది. ఆ రైతు మట్టి తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక గొప్ప స్థానానికి వెళ్ళిపోతారు. అందుకేనేమో మీకు ఒక విషయం తెలుసా, వివేకానందుడు ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత భూమి మీద ఇలా కాలు పెట్టగానే ఈ భూమి మీద దొర్లాడాడట. ఆ మట్టిని తీసుకొని ఇలా నుదురుకి బొట్టు పెట్టుకున్నాడంట, ఆ రజాన్ని, ఆ దుమ్ముని. ఎందుకంటే అమ్మా తల్లి భారతి, నేను నీ బిడ్డగానే పుడతాను, మళ్ళీ పుడతాను, ఈ దేశంలోనే పుడతాను, నీ బిడ్డగానే, అంటే భారతీయుడిగానే పుడతానని. అలాగే రైతు కూడా అంతే అమ్మ. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి చెప్పాడు, జై జవాన్ అన్నప్పుడు జవాన్ ఎంత ముఖ్యమో జై కిసాన్ కూడా అంతే ముఖ్యం. రైతు లేకుండా ఎవ్వరూ ఉండడు. అందుకని మనకున్నటువంటి పండగలలో ఇది పెద్ద పండగ. అంటే పంట చేతికి వచ్చినటువంటి పండగ. పంటగ చేతికి వస్తే రైతు ఒక్కడే నిస్వార్థపరుడైనటువంటి వాడు రైతే అమ్మ. ఈరోజు కూడా దళారుల చేతుల్లో అందరికీ వెళ్ళి ధరలు పెరుగుతున్నాయేమో కానీ రైతు బాగుపడేది లేదు. అందుకని రైతు నిస్వార్థపరుడైనటువంటి ఆ రైతు కాబట్టి ఆయన
మొన్నటి వరకు కష్టపడి బాగా బురదలో దిగి ఆ పంట పండించాడు. కాస్త ఆటవిడుపుగా ఉండేటువంటి సమయంలో పంట చేతికొచ్చింది కాబట్టి పండగ చేస్తున్నాడు. ఆ పండగలో 10 మందికి కూడా పంచుతున్నాడు. కాబట్టి ఇది రైతుల పండగే గట్టిగా చెప్పొచ్చు. అమ్మ, ఇప్పుడు పండగ రోజున అంటే సంక్రాంతి కానీ కనుమ కానీ 3 రోజులు ఇంకా ముందు నుంచే స్టార్ట్ చేస్తారు పతంగులు ఎగరవేయడం అనేది. ఆ పతంగులకి ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? చెప్పాలంటే గొప్ప తత్వమే ఉంటుందమ్మా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక పిల్లోడిని నాన్న ఇట్లా పతంగి వేస్తాడు. వాడు వేయగానే ఏమవుతుంది, అది ఎక్కడికో ఎగిరిపోద్ది. వాడికి ఆడడం రాదు కదా, పతంగి ఎగిరవేయడం రాదు. ఎవడో ఒకడు ఇట్లా లాగుతాడు, కట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్న పాప నా కొడుకు బాధపడుతున్నాడని వాళ్ళ నాన్న వచ్చాడు అనుకో, నాన్న నేను చూపెడతా అంటే పిల్లోడు ఒప్పుకుంటాడా? చచ్చినా ఒప్పుకోడు, వాడే ఎగిరేయాలి. ఎందుకు అంటే వాడి యొక్క ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించేటువంటి ఆట ఏదైనా ఉందంటే పతంగి అని చెప్పొచ్చు. ఎక్కడైనా సరే వాడు కావాలంటే అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు, కానీ ఈ పని మాత్రం అప్పచెప్పడు, వాడే ఎగిరేస్తానంటాడు. అలా ఓడిపోతుంటే ఓటమి నుండి గెలుపు సాధించేటువంటి అది. ఇంకొకటి, ఒక పతంగి పైన ఆకాశంలో ఎగురుతుంది అంటే దానికి ఆధారం ఒక సూత్రం ఉంది, సన్నని దారం ఉంది. ఆ దారం మనం గాలి ఎటు వెళ్తుంటే అటు వెళ్తుంది. అలా మనం ఎగరవేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే గాలి ఎటువైపు వెళ్తుందో అటు పంపిస్తూ ఉన్నాం. ఇది పిల్లవాడి నైపుణ్యం. ఎప్పుడైనా సరే మనసు కోతి లాంటిదమ్మా, అది ఎటో వెళ్ళిపోతుంది. ఇక్కడే కూర్చుంటాం, అది ఎక్కడెక్కడో విహరిస్తుంది. దానికి ఒక అంతఃసూత్రం ఉంటే నిన్ను నీవు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకునే, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, నువ్వు వెళ్ళొచ్చా ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయి ఎవడో చెప్పాడని ఇప్పటికిప్పుడు నాకు బండి కావాలని వాడు ఏదో చేస్తుంటాడు. ఇంకా అది పిల్లల వయసు. పెద్దవాళ్ళు కూడా అలాగే రకరకాలైనటువంటి 10 మందితో పోటీపడి, ఉన్నవాడితో పోటీపడి ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. అలా నీకు అంతఃసూత్రంగా ఉన్నటువంటి ఎందుకంటే నీ ఊహలు ఎక్కడో ఎగురుతూ ఉంటే ఆ ఊహల్ని బంధించేటువంటి ఒక సూత్రం ఉండాలి అని చెప్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ ఆ నిబద్ధత అంతా నీ కంట్రోల్లోనే ఉంది కదా. మనకు కోరికలే గుర్రాలైతే కష్టం, కానీ ఆ గుర్రాలకు ఒక కళ్ళెం వేయాలి కదా. ఆ కళ్ళెం అనేటువంటిది దారం ఉంటుంది. ఇవన్నీ కూడా జీవిత సూత్రాలన్నీ అందులో ఉంటాయి. మనకు తెలియక ఏంటంటే పిల్లలు ఏదో ఆడుకుంటారమ్మా, పతంగులు ఆడుకుంటారు కాసేపు అనుకుంటాం. ఇది మగపిల్లలు ఆడుకునేటువంటి ఓ గొప్పనైనటువంటిది. ఇందులో ఏంటంటే కొన్ని లక్షణాలు నేర్చుకుంటారు. తనంత తానుగా స్వయం ప్రపత్తిగా ఎదిగేటువంటి స్థితి నేర్చుకునేటువంటి ఒక అద్భుతమైన ఆట. అంతేకాదు ఈ కాలంలో చూపు బాగా దృష్టి కేంద్రీకరించేటువంటి, ఎందుకంటే వాడు చూస్తుంటే అలా ఏకాగ్రతతో చూస్తుంటాడు, సూర్యుడి వైపు చూస్తూ ఉంటాడు. సూర్యకాంతి ఆ కన్నుల మీద పడ్డప్పుడు ఈ కాలంలో చక్కగా కంటి చూపు మెరుగయ్యేటువంటి ఒక శక్తి కూడా వస్తుందన్నమాట. ఎన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటే ఏదో అలవోకగా ఆడుతున్నారని కదా. అందుకే భారతీయపు క్రీడలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా అద్భుతమైనటువంటి మేధాశక్తి, అద్భుతమైనటువంటి ఆలోచనాతత్వం, అద్భుతమైనటువంటి గొప్పతనాన్ని పెంచేవే ఉంటాయి. అందుకని మన ఆటలు ఆడితే బాగుంటుంది. ఎక్కడో పనికిరాని ఇంకేదో చూసుకొని దీన్ని చూసుకొని ఆడితే వాటిలో అర్థం ఉండదు, అర్థం ఉండదు. మన ఆటలన్నీ కూడా గొప్పనైన ఆటలమ్మా. అందులో పతంగులు కూడా ఒకటి. అవి తయారు చేసే విధానం వేరే ఉంటుంది, చేసేవి ఉంటుంది. సరే, ఇవాళ రేపు పోటీలని పతంగులు దేశ విదేశాలకు కూడా పోటీలు పెడుతున్నారు. ఏది ఎట్లా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఏమంటే సూర్యదేవుడు ఒకడు ఉన్నాడు, ప్రత్యక్ష నారాయణుడు. ఆ వెంటనే గాలిదేవుడు కూడా ఉన్నాడు, వాయుదేవుడు. ఆయన లేకపోతే ఇంకేదీ లేదు అన్నది ఇంకొకటి ఉంది. ఈ ఇద్దరు ఉన్నా సరే నా మానసిక స్థితి తెలియాలన్నది ఇంకోటి ఉంది. ఇవన్నీ కలిస్తేనే అమ్మ మానవ జీవితం. అమ్మ, పండగ రోజు హరిదాసు పాటలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. సంక్రాంతి పండగ అంటే హరిదాసు అని. సో అలాంటి దాని వెనుక ఉన్న ఆచారం ఏమిటంటారు? ఆచారం ఏం లేదమ్మా. హరిదాసు అంటేనే హరికి దాసుడు. హరి అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తికి దాసుడు. హరిళరంగా హరి అంటూ అందరికీ ఆ దైవనామాన్ని ప్రతి ఉదయమే ప్రతి ముంగిల్లో కూడా చెప్తూ కదలడం అనేటువంటిది. వాళ్ళొక్కరే కాదమ్మా, బుడుబుడుక్కలవాడు అంటారు, వాడు అలాగే శివుడు గురించి మాట్లాడతాడు. తర్వాత గంగిరెద్దుల వాళ్ళు ఎంత చక్కగా అయ్యకు దండం పెట్టు, అమ్మకు దండం పెట్టు అని స్పష్టమైనటువంటి మన భాషను అక్కడ చూపెడతాడమ్మా. చక్కగా అన్ని ఆ ఎద్దులో విన్యాసాలు చూపెడతారు. ఇదంతా కూడా వాళ్ళు ఏదో యాచకులు అని మనం అనడానికి లేదు. ఒక గోసంతతిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో చూపెడుతూ వాళ్ళు నడుస్తూ అందులో ఉన్నటువంటి తత్వాన్ని, ఓ పదాలని, వీటన్నింటినీ 10 మందికి పంచుతున్నటువంటి గొప్ప కళాకారులమ్మ. ఇందులో ఏదైనా తత్వం ఉందా అంటే ఏమీ లేదు. ఎటు చూసినా మళ్ళీ ఆ విష్ణుమూర్తి నామస్మరణ చేయడం అనేటువంటిది. పండగ వచ్చిందంటేనే పరమాత్మను తెలవాలి, పరమాత్మను తలుస్తూ తిరుగుతున్నాము. అందులో నేను ఒక్కనే కాదు, నాతో పాటు అందరూ తిరుగుతున్నారు. అందరితో పాటు అందులో పశుపక్షాదులు కూడా ఉన్నాయి. ఇది మన తత్వం అమ్మ.
చిన్నపిల్లలు సంక్రాంతి రోజు ఇలా గొబ్బెమ్మలతో ఆడుతూ ఉంటారు. సో అలా ఆడడం వెనుక ఆలోచన ఏంటంటారు? అదే ఇందాక ఆల్రెడీ చెప్పాను నాన్న, గొబ్బెల్లో ఆడుతారు అని. గొబ్బిళ్ళు ఆడడం అంటే కృష్ణుడితో పాటు గోపికలు మేము అనుకునేటువంటి భావన. కృష్ణుడితో ఆడిన గోపికలు ఎవరు కూడా ముక్తిని పొందారు తప్ప ఎక్కడా కష్టపడలేదు. అందుకే మనకు గోదాదేవి కళ్యాణంలో కూడా మనం అదే చూస్తాం, గోదాదేవి తత్వంలో కూడా మనం అదే చూస్తాం. 30 పాసురాల్లో కూడా ఆ తల్లి అదే చెప్తుంది. ఆనాడు అప్పుడెప్పుడో కాత్యాయని అమ్మ చెప్పినటువంటి వ్రతం చేసిన గోపికలు కృష్ణుడిని చేరారు అని. అంటే ఎప్పుడు కూడా జీవాత్మ పరమాత్మను చేరడానికి కావాల్సినటువంటి మార్గం. అది చిన్నపిల్లలు కాబట్టి, కన్నెపిల్లలు కాబట్టి కాస్త అందంగా ఉంటుంది. ఆడపిల్ల ఒక మాట అంటుంటారు, విన్నారా, ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఆడపిల్ల ఉండాలి అని, లక్ష్మీదేవిలాగా ఉంటుందని. చక్కగా ఆడపిల్లలు పండుగ రోజు ఎలా ఉంటారమ్మా, పండుగ రోజు చక్కగా మనం ఏమంటాము, ఈరోజైతే ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటున్నాం. లేకపోతే డ్రెస్సులు అనేవి ఒకప్పుడు అన్ని ట్రెడిషనల్ డ్రెస్సే, ఇప్పుడు అట్లా ఉండవు కదా, అన్నీ ఏదో వేస్తుంటారు. కాబట్టి కనీసం ఆ పండుగ రోజున చక్కగా లంగా జాకెట్టు ఓని లేకపోతే జడను చక్కగా వేసుకొని, అంటే విపరీతమైనటువంటి స్థితిలో కాకుండా ఒక మంచి సంప్రదాయ స్థితిలో కనబడేటువంటి స్థితి కనబడుతుంది. అంటే ఇంటి ముందు లక్ష్మీదేవిలాగా కాళ్ళకి పట్టీలు పెట్టుకుని వాళ్ళు ఆడుతూ ఉంటే, గల్లు గల్లు అని తిరుగుతూ ఉంటే, చేతిలో గాజులు సవళ్ళు వస్తుంటే, తలలో పెట్టుకున్నటువంటి పూల పరిమళాలు గుప్పు గుప్పుమని అంటుంటే, ఆ జడలు ఇటు అటుగా నాగుల్లాగా ఇటు అటు కదులుతుంటే అంతకంటే అందమైనటువంటి స్థితి లేదు. కాబట్టి గోపెమ్మలు వాళ్ళంతా ఎంతసేపు ఆడుతున్నప్పుడు గొబ్బియ్యల్లో అని ఆడుతున్నప్పుడు రకరకాల పాటలు కట్టుకొని పాడారు. ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఆ కృష్ణుడు అక్కడ ఉన్నాడు, ఆ పరమాత్మ చుట్టూ మేమంతా గోపికలం కాబట్టి కృష్ణతత్వాన్ని పాడుతాము, ఆడుతాము. ఇది వాళ్ళ భావన. అలా ఇంటి ముందు అలా ఆడుతుంటే ఇంటి ముందు లక్ష్మీదేవి చక్కగా ఆడుతున్నట్టుగా తల్లిదండ్రుల భావన. సంక్రాంతి పండుగ రోజు చిన్నపిల్లలకి గోబి పళ్ళని పోస్తూ ఉంటారు. దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటంటారు? భోగి పళ్ళు భోగి రోజు పోస్తామమ్మా. ఈ భోగి పళ్ళు అంటే భోగి రోజు పోస్తున్నాం కాబట్టి భోగి పళ్ళు అంటారు. భోగి పండుగ అంటేనే పీడ పండుగ అని చాలామంది చెప్తూ ఉంటారు. పీడ అంటే ఇప్పటి వరకు మన మీద ఉన్నటువంటి కొన్ని దృష్టి దోషాలు, చిన్నపిల్లలైతే బాలారిష్ట దోషాలు అంటారు, ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోవాలి అంటే పసిపిల్లలకి భోగిపళ్ళు వేయాలి. ఎప్పటి వరకు అంటే కనీసం 6 సంవత్సరాల వరకన్నా భోగిపళ్ళు వేస్తూ ఉంటారు. ఈ భోగిపళ్ళల్లో ఏమి వేస్తారు, ఎలా వేస్తారు అంటే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టడం, పెద్దవాళ్ళందరూ కూడా కొన్ని పిండి వంటల్లోనే గుండ్రంగా చేసినటువంటివి, అలాగే రేగుపళ్ళు, కొన్ని రాగి నాణాలను ఇవన్నీ కలిపి పిల్లల తల మీద నుండి దొర్లిస్తారు. దీని వెనకాతల ఏమన్నా శాస్త్రీయత ఉందా అంటే ఉంది. మనకి మాడు భాగం అని అంటుంటాం కదా, ఇది దాదాపు 7 సంవత్సరాలు అలా వచ్చే వరకు కూడా అక్కడ ఇంకా లొంతలాగా బ్రహ్మరంధ్రం దగ్గర లొంతలాగా కనపడుతుంది, ఇంకా గట్టి పడదు. అక్కడ ఈ గుండ్రంగా ఉన్నటువంటి వాటిని దొర్లించడం వల్ల ఆ మాడు పుష్టికి చేకూరుతుంది. అది ఒక కారణం. 2, ఈ నువ్వులు కలిపినటువంటి గుండ్రనైనటువంటి పిండి పదార్థాలు ఇవాళ దొర్లించడం వెనకాతల ఏంటంటే, అవి దొర్లిన తర్వాత కింద పడితే పిల్లలు ఏరుకొని మళ్ళీ తినాలి. అలా తింటూ ఉన్నప్పుడు ఆ నువ్వులు ఒంటికి ఎక్కుతాయి. అంటే ఆ నువ్వులు తినాలి. ఈ కాలంలో వేడి కలిగించేలాగా ఉండాలి. చలికాలంలో కొవ్వు చర్మం కింద చేరాలి. ఇది ఒకటి. ఇంకా రాగి అనేటువంటిది చాలా, అంటే రాగి అనేటువంటిది మన ఆయుర్వేద సిద్ధాంతంలో కూడా అప్పుడప్పుడు అయితే కుక్కలు ఏమైనా కరిసినా కూడా రాగి కాయంతో కట్టేసేవాళ్ళు ఒకప్పుడు. అంటే రాగికి చాలా ఒక పవర్ఫుల్ శక్తి ఉంది. అందుకని రాగి నాణాలు ఇవన్నీ వేస్తున్నాం. వేసేటువంటి అమ్మలక్కలు ఎవరైతే వచ్చారో ముత్తైదులు, వీళ్ళంతా కూడా ఏం చేస్తారు, పసిపిల్లల మీద వేసినప్పుడు ఒక అక్షంతర వేస్తేనే మనకు గొప్ప కదా. ఏంటి, ఆశీర్వాదం. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ఏంటంటే ఆశీర్వాదానికి చాలా ఎక్కువ. చూడండి, మన ముసలాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మమ్మో నాయనమ్మో వాళ్ళు ఉన్నారనుకో, బిడ్డ నా ఆయుష్ కూడా పూసుకొని బతుకు తల్లి అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఆ రకంగా ఆశీస్సులు ఇస్తున్నారు. 10 మంది పదే చెప్తూ ఉంటే అది తదాస్తు దేవతలు సరే అంటారు. అందుకని పిల్లలకు పీడపోయి మంచి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆశీస్సులు ఈ 10 మంది స్త్రీమూర్తులు ఇస్తారు. అందువల్ల భోగిపళ్ళు వేస్తాం. అంటే పిల్లలకు ఉన్నటువంటి బాలారిష్టని పోతే ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటారు, చక్కగా వృద్ధి చెందుతారు. అంతేనా అంటే వాటితో పాటు 4 పిల్లల్ని కూర్చోబెట్టాము, అందరూ కాస్త సరదాగా ఉంటారు. పండగ పూట ఓ వేడుక. వీటితో పాటు మన ఇంటికి పిలిచినా లేకపోతే మన బంధువులు వచ్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ మరి పెద్దవాళ్ళు పిల్లలకు పోసిన తర్వాత వాళ్ళకి కాస్త పసుపు కుంకుమ ఇస్తాం. ఇది ఒక సంప్రదాయం ఉంది, వేడుక ఉంది, ఆరోగ్యతత్వం ఉంది, ఈ శాస్త్రీయత ఉంది. ఇన్ని కలిపితేనే ఈ పండగ. కాబట్టి భోగిపళ్ళు అనేది చిన్నపిల్లలకు వేయాలి అని. అందులో వేసే పళ్ళు ముఖ్యంగా రేగుపళ్ళని ఏమంటారు సంస్కృతంలో? బదరీ ఫలాలు అంటారు. బదరీ ఫలాలు అంటే సూర్యుడికి ప్రతీకగా ఉండేటువంటివి. ఈ మాసం అంతా సూర్యుడికి చాలా విలువైనటువంటిది కదా. సూర్యశక్తి కలిగినటువంటి ఆ పళ్ళను దొల్లించడం 1. 2,
ఒకప్పుడు ఒకనాటి కాలంలో నరనారాయణులు ఇద్దరు కూడా బద్రీవనంలో ఉండేవాళ్ళట. వాళ్ళు ఆ బద్రీవనంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబల్యం ఈ బద్రీ ఫలాలు పిల్లల మీద వేస్తే నరనారాయణుల యొక్క ఆశీర్వాదం కూడా దొరుకుతుంది పిల్లలకి అనేది మన పెద్దవాళ్ళ నమ్మకం. ఇన్ని కలిపి భోగిపళ్ళు వేపిస్తారమ్మా పిల్లల మీద. సంక్రాంతి అనే పదానికి నిజమైన అర్థం ఏమిటంటారు? సమ్యక్ క్రాంతి. సంక్రాంతి అంటే కాంతి కేంద్రీకృతం అవడం, క్రాంతి కదలడం. ఏం క్రాంతి? సూర్యకాంతి కదిలింది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు కదిలింది? మొన్నటి వరకు దక్షిణాయనం అంటే కర్కాటకంలోకి వచ్చిన రోజు మనం దక్షిణాయనం అన్నాం. దక్షిణం వైపుగా అక్కడి నుండి మన వెలుతురులన్నీ సూర్యుడి యొక్క కిరణాలు మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ధనుసు రాశి నుండి మకర రాశిలోకి వెళ్ళాయో ఇక్కడ నుండి ఉత్తరం వైపు కదులుతూ ఉంటాయి కాంతి కిరణాలు. అంటే క్రాంతి కదలడం. అంతేనా అంటే మన జీవితాల్లో కూడా కొత్తనైనటువంటి అనేకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి క్రాంతి అని అర్థం అన్నమాట. ఎందుకలా అంటే సూర్యుడు ఏమన్నా శక్తి ఇస్తాడంటే ఆరోగ్యాన్ని ఇస్తాడంటారు. అందుకే కదా మనం సూర్య నమస్కారాలు చేసినా, ఆదిత్య హృదయం విన్నా, ఏదైనా అనారోగ్యం ఉందంటే ఆ పని చేయమంటారు. ఎందుకు? సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఒకసారి ఆరోగ్యం ఇస్తే మన జీవితంలో క్రాంతి వస్తుందా రాదా? అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తే క్రాంతి వస్తుంది. అలాగే జ్ఞానం కూడా వస్తుంది అంటారు. ఎలా జ్ఞానం వస్తుంది అని మనం చెప్పొచ్చు అంటే మన రామాయణం అది చదివితే మనకు అర్థమవుతుంది. రామాయణంలో కిష్కింధాకాండ అక్కడ వచ్చినప్పుడు రాముడు హనుమంతుల వారు అక్కడ నుండి వస్తే హనుమంతుల వారు మాట్లాడినప్పుడు అంటాడు, మామూలు ఆయన కాదైనా చాలా గొప్ప పండితుడు, మాట్లాడే తీరులో చాలా అది ఉంది, మామూలు పండితుడు కూడా కాదు, నవ వ్యాకరణం తెలిసినటువంటి పండితుడు అని రాముల వారి చేత పొగడబడినటువంటి వాడు హనుమంతుడు. అంటే ఈ హనుమంతుడు అంత గొప్ప జ్ఞానం తెలిసినవాడు అంటే ఆ హనుమంతుల వారి గురువు ఎవరో తెలుసా? సూర్య భగవానుడు. మరి సూర్యుడిని మనం నమ్ముకుంటే సూర్యుడు మనకు జ్ఞానం ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తే మనకంతా కూడా మన జీవితంలో క్రాంతే కాదా? క్రాంతి. కాబట్టి ఇది సంక్రాంతి, సమ్యక్ క్రాంతి అని చెప్పొచ్చమ్మా. అమ్మ అందరికీ అర్థమయ్యేలా చాలా వివరంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ అన్న. సరే తల్లి, అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.